ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా శ్రీవ్రతం అంటే ధనుర్మాస వ్రతం ఆండాళ్ళు ఆచరించి ధరించినటువంటి ఈ ధనుర్మాస వ్రతం యొక్క పరమార్థాన్ని నాకు తెలిసినంత వరకు కొంచెం చెప్దామటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను పరమాత్మకే తప్ప ఇతరులకు చెందినవాడను కాను. భగవంతుడే నాకు శరణాగతి. ఆయన అనుగ్రహం తప్ప మరేదీ నాకు రుచించదు అని తెలుసుకోవడమే ఈ ధనుర్మాస వ్రతం పరమార్థం. కార్తీక దీపాల దివ్యకాంతులతో శ్రీకృష్ణ పరమాత్మకు ఆత్మ అయిన మార్గశిరం అవతరిస్తుంది. మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశీర్షము నేనే అని భగవానుడి యొక్క వాక్కు. అంటే ఇక్కడ మార్గము అంటే భగవానునికి మనం పొందే దారి అన్నమాట. ఆ భగవానుడే అనే అచంచల విశ్వాసాన్ని పెంపొందించజేసి ఇహపరాలలో కైంకర్య భాగం ఇచ్చేదే ఈ మార్గశీర్ష వ్రతం. అదే ధనుర్మాస వ్రతం, అదే శ్రీవ్రతం. ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో చేసిన కాత్యాయని వ్రతాన్ని గురించి గోదాకు చిన్నప్పుడే విష్ణుచిత్తుడు చెప్పారు. ఆ వ్రతం ఆమెకు ఇప్పుడు గోదాదేవికి స్ఫురణకు వచ్చింది. అంటే ఈ వ్రతం చెయ్యాలని అనుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలను, గోపాలులను, గోగణాన్ని అనుగ్రహించి లోక కళ్యాణం సమకూర్చడం ఆ వ్రతం యొక్క ఫలం. అదే సదాశయంతో గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని తలపెట్టింది. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి శ్రీవ్రతం అన్నమాట. ఆవిడ శ్రీ విల్లుపుత్తూరునే రేపల్లగా అనుకుందిట. అక్కడ కొలువైనటువంటి వడపత్రశ్రాయినే శ్రీకృష్ణుడిగా భావించింది. తాను, తన చెలికెత్తులు గోపికలుగా ఆ భావనా ప్రకర్షతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది ఆవిడ. ఇంకా లోకల్లో అందరూ ఈ సిరునోమును పూని సౌభాగ్యం పొందాలని ఈ వ్రత విధానం అంతా ఆవిడ ఏం చేశారంటే తిరుప్పావై దివ్య ప్రబంధ రూపాల్లో లోకానికి ఈ గోదాదేవి అందించారు. ఈ విధంగా లోకాన్ని ఉజ్జీపింపచేసింది కనుక ఆమె ఆండాళ్ళయింది. ఆండాళ్ళంటే అర్థం ఏంటి? ఉద్ధాపకురాలు అని అర్థం అన్నమాట. ఇంకా మరి తిరుప్పావ యొక్క వైశిష్టం ఏమిటి? 30 పాసురాలు ఈ నెల చదువుతారు కదా, రోజుకొకటి చొప్పున. అంటే ఏమిటిట? తిరుప్పావై వ్రత రూపంలోని దివ్య ద్రావిడ ప్రబంధం అంటే తమిళ భాషలో ఉంటుంది. ఇది అపూర్వ కావ్య గౌరవం పొందిన 30 పాసురాల మణి దీపావళి ఈ పుస్తకం. అపురూప ఉపమానాలతోటి ఆండాళి ఈ గ్రంథాన్ని అలంకరించింది. దీనిలో ప్రతి చరణం శ్రీచరణాన్ని ఆశ్రయింపచేస్తుంది. ఇందులో నవరసభరితాలైనటువంటి ఎన్నో విశేషార్థాలే కాకుండా స్వాదేశార్థాలైనటువంటి వేదార్థాలు కూడా ఇందులో నిక్షిప్తాలై ఉన్నాయి. తిరుప్పావై ఉపనిషత్సారం అని పేరు తెచ్చుకుంది. ఇంకా సంధ్యావందన మంత్రాల వివరణ కూడా ఇందులో ఉంటుందిట. గురు పరంపరతో సహా 10 మంది ఆళ్వార్లు 10 తిరుప్పావై పాసురాల్లో మనకు కనిపిస్తారు. ఈ 30 పాసురాల్లో 10 మంది ఆళ్వార్లు 10 తిరుప్పావై పాసురాల్లో కనిపిస్తారట. తిరుప్పావైలోని ఇన్ని విశిష్టతల వల్లనే భగవద్ రామానుజుల వారు ఏం చేశారట, వీధులలో ఆయన భిక్షకు వెళ్ళేటప్పుడు తదేకంగా ఆవిడ రచించినటువంటి తిరుప్పావైని సంధించేవారట. అంటే అవి పాడుకుంటూ ఆయన భిక్షాటనికి వెళ్ళేవారు. అందుకే ఆయనకు తిరుప్పావైజీయర్ అనే మరో పేరు కూడా వచ్చింది. సరే, దీంట్లో మరి విశేషార్థం ఏమిటి? ఈ తిరుప్పావైలోని అర్థం ఏంటంటే మొదటి పాసురంలో ఏం చెప్తున్నారు? మార్గళిత్తింగళ్ళలో వ్రత సంకల్పం చేసి అందరినీ ఆహ్వానిస్తుంది ఆండాళ్ళు గోపిక. ఈ పాసురంలోని ప్రతి పంక్తికి విశేషార్థం ఉంది. అంటే మొదటి పాసురం ఇది. స్వాపదేశార్థం ఉన్నాయి. ఈ పాసురంలో ఆత్మయవ్వనులలో స్నానము చేయ కోరిక గలవారు రండి అంటోంది. ఇక్కడ స్నానం అంటే ఏమిటి?
ద్రవిడ సంప్రదాయంలో, అంటే ఈ తమిళుల సంప్రదాయంలో స్నానం అంటేట ప్రేయసీ ప్రియుల కలయిక. ఇక్కడ ప్రేయసీ ప్రియులు అంటే మామూలు మనుషులని కాదు, ఇక్కడ జీవాత్మ పరమాత్మ వాళ్ళు ఆ రెండింటి కలయిక. అదే భగవద్ అనుభవ స్నానం అంటే ఏమిటనమాట మనం తెలుసుకున్నాం కదా, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పని. అదే ఇందులో ఈ తిరుప్పావైలో మొదటి దాంట్లో చెప్పినటువంటి అర్థం అనమాట. భగవద్ అనుభవ స్నానం అంటే ఇక్కడ స్నానం అంటే నారాయణుడే మనకు పరనిచ్చువాడు అంటుంది. పర అంటే ఏమిటి? వాద్యం, ఓ తప్పెట గుండులా ఉంటుంది. ఇక్కడ వాద్యం అనే దానికి ఇంకొక విశేషార్థం కూడా ఉంది. అదేమిటో మీకు చెప్తాను నేను. ఇది గూఢార్థం అన్నమాట. ఇక్కడ ఏంటంటే పరై అనేది ఏమిటంటే విశేషార్థం. వాళ్ళు కోరేది ఏమిటి? ఇక్కడ ఈ గోపికలు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? మేము కోరెడి పరై అనున్నది వేరు. ఈ పరై అనే పదం అప్పుడప్పుడు ఈ పాసురాల్లో వస్తుండేది. పరై అనేటువంటి వాద్యం కావాలి అనేటువంటి వస్తుండేది. ఇక్కడ పరై అంటే ఏమిటిట? 7 జన్మల వరకు ఆత్మయున్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేను అంటున్నారు. నీ కొరకే మేము సకలములైన సేవలను వనరించు వారలము కావలేను. మొత్తం అన్ని సేవలు కూడా నీతోటేనే చేసుకోవాలయ్యా. 7 జన్మల వరకు కూడా ఆ ఆత్మలు ఎన్నాళ్ళు ఉంటే అంతవరకు కూడా నీతోటే మేము బంధుత్వం కలవారిగా ఉండాలి. దీనికై ఏమైనా ఆటంకాలు వస్తున్నాయనుకో, ఆ ఆటంకులకు ఇతరమైనటువంటి కోరికలు కూడా అన్నిటినీ మా నుండి వెంటనే తొలగించు. మాలో గనక ఏమైనా మధ్యలో అవ్వడానికి ఏమైనా కోరికలు వచ్చినట్లయితే ఆ కోరికలను వెంటనే తొలగించి, స్వామి నశింపచేసడి స్వామి, ఇదే మేం వాంఛించు పరమ ప్రయోజన విశేషము. ఇక్కడ పరై అంటే అది అర్థము. నీళాతుంగస్తనగిరితటీ శుద్ధముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వస్వశిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంకే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవైల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுதற்குடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கன்னை விதி என்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. మొదటి పాసురం. மார்கழி திங்கள் மதுரிரைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினே நேரிடையார் சீல் மல்கும் ஐயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் குஜுந்துலன் நந்த கோபன் குமரன் ஏரார்த்தன் கண்டி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கண் கதிரிமதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగ జోడు పడిందేలోరెంబావాయ్. భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిర మాసము లభించినది కదా. మరియు చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లేడి మంచి రోజులు కూడా. కృష్ణుని యొక్క విరహమును తీర్చుకొనుటకు వ్రతమును స్నానము ఆడదలిచిన వారు అందరూ తప్పక రెండు సుందరములైన ఆభరణములను ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణముల యొక్క సంపదలను ప్రతి క్షణమునుకును పెరుగుతూ ఉండిన గోపకులమునందు ఆ సంపదాది వైభవములతులతో గడి బాలికామణులారా, ఇటులొనరించబోవు మనలకు పదునైన బల్యమును ధరించి సుతుని రక్షణము రుచుటకు హింసలను కూడా చేయుడికై వెనుకంజవేయని నందగోవుని నమ్రపుత్రుడై సౌందర్యముతో విశాలములై విప్పారినటువంటి నేత్రములతో కాంచెడి యశోదమ్మకు సింహకిశోరమునయ్యున్న నీలమేఘఛాయయు
ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతలమునర్చు చంద్రుని రీతిగా శత్రు సమూహములకు తీక్షణములైన మార్తాండుని రీతిగా దోచుడి దివ్యమైన ముఖమండలము కలిగిన నారాయణుడే అతని తప్ప మరొకరిని వాంఛింపని మనలకై పరై అనేది ఒక నామము గల వాద్యము వాయించుదానిని గ్రహించును. దీనిని గాంచిన లోకందరును ముదమునందునట్లుగా ఈ వ్రతమును ఆచరించదము రండి.